బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. 54 అల్ ముక్తదిర్. అల్లాహ్ అల్ ముక్తదిర్ అంటే ప్రతి ప్రాణిపై, వస్తువుపై సంపూర్ణ అధికారము, ఆధిక్యత కలవాడని అర్థం. రాజు ఒక రాజ్యానికి శాసనకర్త, పాలకుడు. తన రాజ్యంలో తనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ అల్లకల్లోలాన్ని సృష్టించిన వారిని రాజు దండిస్తాడు. రాచరిక వ్యవస్థలో రాజునైనా లేక ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రినైనా ముఖ్యమంత్రినైనా ఎన్నుకునేది ప్రజలే. కానీ ప్రవక్తలను ఎన్నుకునేది అందరి ప్రభువైన అల్లాహ్ మాత్రమే. రాజు కూడా ప్రవక్తల ద్వారా అల్లాహ్ పంపిన ఆజ్ఞల్ని, ఆదేశాలను పాటించి నడుచుకోవలసిందే. అలా నడుచుకొని రాజులైనా చక్రవర్తులైనా తుదముట్టించబడ్డారని ఖురాన్ ద్వారా తెలుస్తుంది మనకు. అల్లాహ్ ఒక్కడే అని, ఆయన్నే ఆరాధించాలని, మనల్ని సృష్టించి పోషిస్తూ పాలిస్తున్నది ఆయనే అని, ఆయన్నే నమ్ముకోవాలని బోధించినందుకు ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాంను ఆనాటి రాజు అగ్నిలో పడవేశాడు. కానీ అల్లాహ్ ఆజ్ఞతో ఆ అగ్ని చల్లారి ఇబ్రహీం అలైహిస్సలాంని క్షేమంగా ఆ ఆపద నుండి రక్షించబడ్డాడు. అలాగే లూత్, ఆద్, సమూద్, మదయన్ మొదలైన జాతుల ప్రజల వద్దకు కూడా అల్లాహ్ ప్రవక్తల్ని పంపాడు. కానీ ఆ సమూహాలు, జాతులు ప్రవక్తల మాటల్ని పెడచెవిన పెట్టిన కారణంగా అల్లాహ్ వారిపై శిక్షలు ఆతరింపజేశాడు. ఒక్కో జాతి ఒక్కో చెడులో కూరుకుపోయి దైవ శిక్షకు గురి అయ్యింది. ఇలా దివ్య ఖురాన్లో ఎన్నో జాతుల గాథలు మనకు తెలియజేసి గుణపాఠం నేర్చుకునేందుకు దోహదం చేశాడు దేవుడు. నేనే దేవుణ్ణి, నన్నే ఆరాధించండని ఫిరౌన్ రాజు తన దేశ ప్రజలను నానా యాతనలకు గురి చేశాడు. ఆ సందర్భంలో అల్లాహ్ మూసా అలైహిస్సలాంను ప్రవింపజేసి ఆరాధనకు, పూజకు అర్హుడు కేవలం అల్లాహ్ మాత్రమే అని ప్రజలకు హితవు గరిపాడు. ఫలితంగా ఫిరౌన్ రాజు ఇంకా విర్రవీగుతూ ప్రవక్త మూసా అలైహిస్సలాంని ఇంకా ఆయన్ని అనుసరించిన ప్రజల్ని తుదముట్టించేందుకు వెంటపడ్డాడు. చివరికి ఫిరౌన్ తన సైన్యం సముద్రంలో ముంచబడి ప్రపంచ ప్రజలకు గుణపాఠం గరిపే గాథలా మిగిలిపోయారు. ఓ మానవులారా, ఇదిగో చూడండి, ఫలానా వారు ఈ విధంగా నా పట్ల తిరస్కారులైపోయారు, వారిని ఈ విధంగా శిక్షించాను. కాబట్టి మీరు బుద్ధి తెచ్చుకుని నా చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరించి చూపిన బాటలో నడవండని అల్లాహ్ ఖురాన్ ద్వారా మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాడు. పుట్టి గిట్టేవారు, ప్రలోభాలకు లొంగేవారు, ఏమీ సృష్టించలేని వారు, మానవులైన ఇతర సృష్టితాలైన పూజకు, ఆరాధనకు అర్హులు ఎలా అవుతారు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కూడా తమ జీవితాంతం అల్లాహ్ను మాత్రమే ఆరాధించారు. అదే ప్రజలకు బోధించారు తప్ప బాధించలేదు. వారి ముందు పూర్వజాతుల స్థితిగతులు వచ్చాయి. తలబిరుసుతనం నుండి వారిని దూరంగా ఉంచడానికి వాటిలో కావలసినంత గుణపాఠం ఉంది. దివ్య ఖురాన్ 54:4-5.